హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కరాచీ హల్వా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. 1.5 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి. 1 కప్ వరకు నీళ్ళని వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి 3/4 కప్ వరకు పంచదార పాకాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పంచదార పాకంలోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని ఒకసారి కలుపుకుంటూ పంచదార పాకంలోకి వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పంచదార పాకంలో నుంచి 1/4 కప్ వరకు పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అంతా కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. కలుపుకోవాలి. నెయ్యిని కార్న్ఫ్లోర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ 1/4 కప్ వరకు పంచదార పాకాన్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలానే పాకమంతా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్ వరకు డ్రై ఫ్రూట్స్, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ వచ్చేసి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని బాక్స్లోకి వేసుకోవాలి. పైన కొంచెం ప్రెస్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని స్క్రేప్ చేసి డిమోల్డ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరాచీ హల్వా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం మా అత్త రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.